హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ రితిక. ఈరోజు సోరకాయ కోఫ్తా కర్రీ ఈజీగా సింపుల్గా ఎమ్మిగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా చిన్న సైజు లేత సోరకాయని తీసుకోవాలి. పైనున్న తొక్కని మొత్తము తీసేసుకోవాలి. ఇలా తొక్కను తీసేసుకున్న తర్వాత వాష్ చేసుకొని తురుముకోవాలి. ఈ విధంగా తురుముకోవాలి. ఒక గిన్నె తీసుకొని పైన పల్చటి క్లాత్ పెట్టుకోవాలి. ఇందులోకి సోరకాయ తురుముని కూడా వేసేసుకోవాలి. మొత్తము ఇలా క్లాత్ని పైకి పట్టుకుంటే ఈ గిన్నెలోకి వాటర్ అంతా పిండుకోవాలి గట్టిగా. ఇలా పిండేసుకోవాలి. ఈ వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి. మరొక బౌల్ తీసుకొని ఈ తురుమునంతా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్లుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూను జీలకర్ర, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. కాస్త మిరియాల పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. ఇలా అన్ని పిండి, కారము, జీలకర్ర అంతా వేసుకున్నాక మొత్తము కలుపుకొని పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. కొంచెం కొంచెము పిండి ముద్దలో నుంచి తీసుకొని ఈ బాల్ సైజులాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఇందులో ఒకటొకటిగా వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. పైన కొంచెము మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా రెండో వైపు తిప్పుకోవాలి జాగ్రత్తగా. కొంచెం ఇక్కడ ఈ విధంగా రెండో వైపు కూడా తిప్పుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేపుకోవాలి. చూడండి, ఇక్కడ అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి కోఫ్తాలను. ఇందులోనే ఈ ఆయిల్లోనే 1 టేబుల్ స్పూను జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూను, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఇలా మగ్గాక వీటిని ఒకసారి కలుపుకొని ఇందులోకి
ఒక 2 టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటా ముక్కలను వేసి కలుపుకొని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకుందాము. ఇలా మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. మొత్తము దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము సొరకాయ వాటర్ని ఫిల్టర్ చేసుకున్నది పోసేసుకోవాలి. కావాలనుకుంటే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను కొంచెం వాటర్ని. ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి కోప్తాలను కూడా వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. ఇలా నెమ్మదిగా తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడరు, 3 పచ్చిమిర్చిలను వేసేసుకోవాలి. కట్ చేయకుండా కొత్తిమీర తరుగు వేసుకొని ప్యాన్ హ్యాండిల్ని పట్టుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు రెడీ అయినట్లే మన కోప్తా కర్రీ. చూడండి, ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవడమే. అంతేనండి. కొంచెం చల్లారాక ఇది కోప్తాలు వాటర్నంతా అబ్జర్వ్ చేసుకున్నాయి. చూడండి, ఈ విధంగా ఎమ్మిగా రెడీ అయ్యాయి. మాకైతే చాలా నచ్చిందండి ఈ కోప్తా కర్రీ. మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో తిని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాము.